జర్రగండి 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 మసులుకుతోటి జరగండి గేమ్ చేంజర్ అన్న సినిమా మాత్రం ఒక రేంజ్లో వెళ్ళిపోయింది అన్న సినిమా చాలా బాగుంది సినిమా. సో అంటే యాక్టింగ్ ఎట్లుంది రామ్ చరణ్ యాక్టింగ్ కానీ ఎస్జే సూర్య యాక్టింగ్ కానీ? అంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లుందంటే హీరోకి ఎంత పట్టు ఉంటుందో ఇక్కడ విలన్ కూడా అంత పట్టు ఉంటుంది. ఇద్దరు బ్యాలెన్స్ చేశారు. అంటే ఎవరు తక్కువ కాదు వాళ్ళు ఎక్కువ కాదు, ఇద్దరు బ్యాలెన్స్ చేశారు కాబట్టి ఇలా సినిమా అంతా బాగా వచ్చింది. శంకర్ గారి డైరెక్షన్ ఎట్లుంది మరి భారతీయుడు తర్వాత? అంటే భారతీయుడికి మనము ఒకే ఒక్కడికి అప్పట్లో భారతీయుడు అంటే మనం చిన్నగా ఉన్నాం సినిమా స్టోర్ భారతీయుడు ఒకే ఒక్కడు. ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే పొలిటికల్ అంటే చాలామంది ఓటు వేసేటప్పుడు కూడా ఆలోచన చేస్తారు. అంటే ఓటు వేసేటప్పుడు మనం ఎలా వేయాలి అంటే ఇప్పుడు ఎట్లుందంటే పైసలు తీసుకున్నా కూడా ఓటు ఎవరికి వెళ్ళినా వాళ్ళకే ఇస్తారు, నిజాయితీ రూపాయలకే ఇస్తారు. నువ్వు 10 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చినా కూడా తీసుకుంటారు, మళ్ళీ మనకు పనికొచ్చేటోళ్ళకే ఇస్తారు. అంటే మనం వేసినా కూడా మనకు 5 ఏళ్ళు పరిపాలిస్తారు కాబట్టి వాళ్ళని గెలిపించినా కూడా మనకు ఒక ఇంట్లో పిల్లలు కానీ పెద్ద మనుషులు కానీ వాళ్ళకి అందరూ మనకు బెనిఫిట్ కావాలి. మన ఓటు అంటే మన రక్కది అలాంటి అంటే 100% అదే అంటున్నా. సమాజానికి ఎలా ఉందో ఇది ఒక తెలంగాణ వరల్డ్లో పొలిటికల్ అంటే ఎలా ఉంటుందో ఎలా నడుస్తుందో సమాజంలో అలా చూపించింది మన బెస్ట్. అంటే అవినీతి అంటే ఒక ఆఫీసర్ వర్క్ కలెక్టర్ ఆఫీస్ ఎలా చేయాలో చేసి చూపిస్తాడు ఒక నిజాయితీగా. ఒక పొలిటికల్గా నమ్మించి మోసం చేస్తే ఎలా చేస్తారో అలా చూపించారు. నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉంటారు అన్నట్టు చూపించారు మంచోళ్ళని కూడా. అలా డైలాగ్స్ అంటే ఏం చెప్పలేము. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. రామ్ చరణ్ కెరియర్లో ఇది ఒక మంచి బెస్ట్ మూవీ. మళ్ళీ ఒక రంగస్థలం తర్వాత అంటే ఇది ఒక బెస్ట్ మూవీ. ఏది ఆల్రెడీ రామ్ చరణ్ అంటే ఆయన యాక్టింగ్ అయితే ఆయన ఎంత సింపుల్గా ఉన్నా కూడా యాక్టింగ్ చేసినా కూడా ఎక్కడ కూడా మళ్ళీ చూసే స్క్రీన్ మీద మనము యాక్టింగ్ దుమ్ము లేపేస్తాడు. సున్నిగా సింపుల్ అనిపిస్తుంది. యాక్టింగ్ మాత్రం మాస్ కానీ క్లాస్ కానీ సింపుల్ క్యారెక్టర్ బాగా చేసిండు, ఇక్కడ ఆఫీసర్ క్యారెక్టర్ బాగా చేసిండు, 2 క్యారెక్టర్ బాగా చేసిండు. ఇక్కడ డ్యాన్స్ కూడా న్యాచురల్ స్టెప్స్ కానీ మళ్ళీ ఒక మెగాస్టార్ స్టెప్స్ కనిపించినాయి. ఇలా మళ్ళీ ఒక ఠాగూర్ సినిమా మనకు అప్పుడు ఎలా చూసినా మనం అప్పట్లో ఒక అవినీతి కోసం మాట్లాడడం, మళ్ళీ ఒక రామ్ చరణ్ కానీ మన ఒక ఠాగూర్లా చూసి అనిపిస్తుంది. మన మ్యూజిక్ మాత్రం మన ఒక ఏఆర్ రెహమాన్ లేకుండా లోటు తీర్చిన మ్యూజిక్ మాత్రం హ్యాట్సాప్ సార్. తమన్నా గారు సార్ చాలా బాగా ఇచ్చారు. దిల్ రాజు గారు మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సార్. శంకర్ గారు చాలా బాగుంది. ఇలాంటి సినిమాలు ఇంకా బాగా తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు సార్. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ న్యూ ఇయర్, సక్సెస్. కానీ శంకర్ అనేది బౌన్స్ బ్యాక్ అయ్యాడన్న సినిమాతో అయితే మనం ఇన్ని సంవత్సరాలుగా శంకర్ ఫిలిమ్స్లో ఏమేమి మిస్ అవుతున్నాం అంటే మన భారతీయుడు సినిమా, జెంటిల్మెన్ సినిమా ఎలాంటి అంటే అవి ఐకానిక్ మూవీస్. అలాంటి ఐకానిక్ మూవీస్లో గుడ్ మెసేజ్ ఇచ్చాడన్న, గుడ్ మెసేజ్ ఇచ్చాడు. ఒకే ఒక్కటి కూడా సినిమా అలాంటి గుడ్ మెసేజ్ ఇంతవరకు ఇండియన్ సినిమాలో ఇలాంటి పొలిటికల్ పాయింట్ని ఎక్కడ తీసుకోవాలంటే నిజాయితీ అన్న, నిజాయితీ క్యారెక్టర్ అంటే పొలిటికల్లో క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అనేది కళ్ళ కట్టినట్లు చూపించాడన్న. అంటే డబ్బు లేని రాజకీయం గురించి చూపించాడన్న. సూపర్గా ఉంది. మెయిన్ అప్పని క్యారెక్టర్ అన్న, అసలు అప్పని క్యారెక్టర్ లాంటి ప్రతి ఒక్క రాష్ట్రానికి అలాంటి క్యారెక్టర్ ఉన్న పొలిటీషియన్ ఉంటే కనుక ఇండియన్ పొలిటీషియనే కాదన్న ప్రపంచ పొలిటీషియన్స్ కూడా మారిపోతాయి. ఇండియా అనేది ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా ఇంకా ఎదిగిపోతుందన్న. ఫస్ట్ హాఫ్లోనే మనకు ఎంటర్ అవుతాడన్న, హెలికాప్టర్ సీన్లోనే మనకు హీరో ఎంటర్ అవుతాడన్న. అప్పుడైతే అసలు సీట్లు ఎవరు కూర్చోలేదన్న. ఆ షాట్కి అయితే మైండ్ దొబ్బిందన్న. అసలు మామూలు కాదు, గూస్ బంప్స్ వచ్చి పడేసాయి. ఆ సాంగ్లో వచ్చి ఫైట్ సీక్వెన్సెస్ అయితే సూపర్గా ఉందన్న. దాని తర్వాత రామంచ సాంగ్ ఉంటుందన్న. అసలు ఆ డాన్సింగ్, ఆ గ్రేసింగ్ అనేది సూపర్ అన్న, సూపర్. మన లవర్ బాయ్ క్యారెక్టర్ ఇప్పటివరకు మీరు ఐఏఎస్ ఐపీఎస్ క్యారెక్టర్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అనేది ఒక హైలైట్ అనుకుంటారు కానీ లవర్ బాయ్ అన్న మన కిల్లర్ బ్యూటీ ఉందన్న. కిల్లర్ బ్యూటీ కీరా అద్వానీతో లవ్ ట్రాక్ అనేది సూపర్గా ఉందన్న.